అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం కోడూరు మెయిన్ సెంటర్లో సాయి దుర్గా ఐ క్లినిక్ మరియు కళ్ళజోళ్ల షాప్ పూషాడపు వెంకట రామారావు గారి సారథ్యంలో నూతనంగా ప్రారంభం. కోడూరు మండల ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాం. మా క్లినిక్ సెంటర్ నందు అనుభవజ్ఞులైన కంటి నిపుణులచే కంటి పరీక్షలు నిర్వహించి నాణ్యమైన కంటి అద్దాలు సకాలంలో సరసమైన ధరలకు ఇవ్వడం మా ప్రత్యేకత. మా బ్రాంచీలు అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, ఎదురుమొండి, చిన్నాపురం, హైదరాబాద్. కేంద్రం నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్ వాటా రప్పించాలని, రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారం తగ్గించాలని కోడూరు మండలం రైతు సంఘం నాయకులు రేపల్లె యోగా ప్రకాష్ బుధవారం మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు రేపల్లె యోగ ప్రకాష్ ఎలియాస్ రాము, కోడూరు మండలం, కృష్ణా జిల్లా. ప్రస్తుతం కరెంట్ అనేది ఆ బిల్లుల భారం అంతకంతకు పెరగటం, ట్రూప్ ఛార్జీలు, ఇవన్నీ కూడా ప్రజలందరి సమస్య. ఒక పార్టీకి సంబంధించిన సమస్య మాత్రం కాదు. ఇప్పుడు విద్యుత్తుని గురించి మాట్లాడుకోవాలంటే మనకి ఇంతకుముందు హైడల్ విద్యుత్ ఉండేది. బొగ్గు ఆధారిత బొగ్గును మండించడం ద్వారా వచ్చే థర్మల్ విద్యుత్తు. ప్రస్తుతం పవన విద్యుత్తు, సౌర విద్యుత్తు. అలాగే కొన్ని చోట్ల మనకి సుదీర్ఘమైన సముద్ర తీరం ఉండి కూడా మన వాళ్ళు ఉపయోగించుకోవటం లేదు, కానీ ఆ దిశగా ఆలోచించలేదు. కానీ తీరం ఏమంటే సముద్ర తరంగాల నుంచి, అలల నుంచి కూడా కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు అని చెప్పి నేను ఒక ఆర్టికల్లో చదివాను. అది కాకుండా అతి ముఖ్యమైనది మరి ఇంకొకటి, కృష్ణా గోదావరి బేసిన్లోని గ్యాసు మనం కూడా తీసుకోగలిగితే, ఆల్రెడీ గుజరాత్, మహారాష్ట్ర వాడుతున్నారు, తీసుకోగలుగుతున్నారు. కానీ మన తీరంలోది మన రాష్ట్రానికి ఇంతవరకు కేటాయించబడలేదు. రాజ్యసభలో సిపిఎం రాజ్యసభ సభ్యులిద్దరు, రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొదటిసారి ఆయన పరిపాలనా కాలం చివరి సంవత్సరంలో ప్రస్తావించారు దీన్ని ప్రశ్నోత్తరాల సమయంలో. రాజశేఖర రెడ్డి గారికి ఈ విషయం నాటుకుంది వాళ్ళిద్దరూ అడిగిన తర్వాత. ఆయన కేంద్రానికి వరుసగా ఉత్తరాలు రాయటం మొదలుపెట్టారు. మాకు కూడా కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ కావాలి, దాంతో మేము విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటాం, విద్యుత్ భారం ప్రజల మీద పడకుండా చూసుకుంటాం, అలాగే దాన్ని ఆర్టీసీకి ఉపయోగించుకుంటాం, సిఎన్జిగా ఆ బస్సుతో గ్యాస్తో బస్సులు నడుపుకుంటాం, ఎరువుల తయారీలో కూడా వాడుకుంటాం. అంతకంటే ముఖ్యంగా గృహిణులకి డొమెస్టిక్ గ్యాస్, వంట గ్యాస్ని తక్కువ రేటుకి 100 రూపాయలకే ఇవ్వడానికి అవకాశం ఉందని ఆయన చెప్పి మాట్లాడారు. దురదృష్టవశాత్తు ఆయన ఘోర విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా ఇప్పటి వరకు పనిచేసినటువంటి 5 ఏళ్ళు మాత్రమే పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సుదీర్ఘమైన అనుభవం ఉండి గొప్ప పరిపాలనా దక్షుడుగా తన గురించి తానే చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు కానీ, కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ని మన ఆంధ్ర రాష్ట్రం కూడా తీసుకోవాలి, అది మన హక్కు. దాని నుంచి మనం ఏ ఏ రంగాలకి ఎంతవరకు ఉపయోగించుకోవాలి, ముఖ్యంగా కరెంటు, అలాగే డొమెస్టిక్ గ్యాస్, వీటి నిమిత్తం ఉపయోగించుకుని ప్రజల మీద భారాలు తగ్గించవచ్చు అనేది తెలిసిండి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి దానికి పూనుకోవాలి. అదే ఎన్టీఆర్ గుర్తు చేసుకుంటే, ఏ ప్రజల అభిమానంతో ఆయన ముఖ్యమంత్రిగా గెలిచాడో ఆ ప్రజల కోసం, ఆ ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్రాల ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం నడిపిన వాడు ఎన్టీఆర్. ఆయన ఆ స్థానంలో తెలుగుదేశం నాయకుడిగా వచ్చి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి ఎంతో తెలివి, ముందు చూపు ఉందని అదే పనికి చెప్పుకుంటాడు. ఈ ఊసు ఎందుకు ఎత్తడో తెలియదు మనకి. ఎంత ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి విద్యుత్ పెంచిన ఛార్జీలు తగ్గించమంటే ముగ్గురిని కాల్చి చంపాడు ఆయన. అది ఆయన రికార్డు. ఇప్పటికైనా మీరు ప్రజల విశ్వాసం కోల్పోబట్టే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అధికారం ఇచ్చారు. మళ్ళా పవన్ కళ్యాణ్ అండతో మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పటికైనా కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ని మనకి సమంజసమైన వాటా, మనం అది 20%, 25% ఎంత వీలైతే అంత తీసుకుని, ముఖ్యంగా ప్రథమ ప్రాధాన్యత విద్యుత్ ఉత్పత్తికి, తర్వాత ఆర్టీసీ బస్సులను తిప్పడానికి, అలాగే వంట గ్యాస్, డొమెస్టిక్ గ్యాస్ నిమిత్తం దాన్ని ఉపయోగించుకుని ఇంకా ఏ రంగాల్లో వాడుకోవాలో వాటిని ఎరువుల తయారీలు కూడా వాడుకోవచ్చు అని చెప్పి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. అలా ఉపయోగించుకుని ప్రజల మీద భారాలు వేయటం మానేసి మన దేశీయ వనరుల్ని ఖజానాలోకి వస్తే వాటి సంపద రూపంగా వాటిని మీరు ప్రజలకు ఖర్చు పెట్టగలుగుతారు. అంతేగాని సంపద పెంచుతాను అని రైతుల కొంపలు ముంచటం, రాజధాని పేరుతో బీభత్సమైన భూసేకరణ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి అనే లక్ష్యం మీ నోటి వెంట ఎప్పుడు ఎవరో మేము విన్న పాపాను పోల.
ఓట్లేమో అందరూ వేయాలి. సముద్ర తీరంలో, కుగ్రామాల్లో, మారుమూల సౌకర్యాలయంతో కొట్టుమిట్టాడే వాళ్ళు, ఉత్తరాంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళును. వనరులన్నీనేమో మీరు కార్పొరేట్‌లకు అప్పచెబుతూ ఉంటారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించే ఉద్దేశ్యం మీకుండదు. దానికి గనులు సమకూర్చే ఆలోచన ఉండదు. అధికారాన్ని కొనసాగించాలని కోరుకుంటా ఉంటారు. ప్రజలనెప్పుడూ మాటల గారడితో మభ్యపెట్టే పద్ధతికి ఇకనైనా స్వస్తి చెప్పి, ముందు ఇవాళ మీరు మోడీ గారి గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ అండతో మీరు ముఖ్యమంత్రి అవ్వటమే కాకుండా ఆహ్, మోడీ ప్రభుత్వాన్ని కూడా మీరు బలపరుస్తా ఉన్నారు. ఎన్‌డీఏ గవర్నమెంట్. దాంతోటి మన రాష్ట్రానికి న్యాయంగా రావాల్సినటువంటి వాటాని, గ్యాస్ వాటా తీసుకుని ఆటిని ఈ విద్యుత్తుకి, అలాగే గృహ అవసరాలకి, వంట గ్యాస్ నిమిత్తంగాను, ఆర్టీసీ లాంటి సంస్థల్లో వాడుకోవటానికి, ఇతర రకాలుగా వాడుకోవటానికి ముందు ఆ విషయానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని, అది సాధించి రాష్ట్ర ప్రజల మీద భారాలు వేసే పద్ధతికి స్వస్తి చెప్పమని చెప్పి ప్రజలందరి తరపున కోరతాం.